ఏపీ కూటమిలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పవన్ ఒక్కరే డిప్యూటీగా ఉంటే లోకేష్ భవిష్యత్పై అనుమానాలు కలగక మానవని, అందుకే తన కుమారుడిని కూడా డిప్యూటీ సీఎంను చేసి వారసత్వంపై క్లారిటీ ఇవ్వడానికి చంద్రబాబు ముహూర్తం ఖరారు చేశారనే వార్తలు ఇప్పుడు షికార్లు చేస్తున్నాయి. ఇదే నిజమైతే ఉగాది తర్వాత కూటమిలో కుంపటి తప్పదా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మరోవైపు నాగబాబు వల్లే పవన్కు ప్రశ్నించే అవకాశం లేకుండా పోయిందనే వాదన కూడా వినిపిస్తోంది. చంద్రబాబును రాజకీయ మేధావిగా చెబుతారు. ఏపీలో తాజా పరిణామాలు చూస్తుంటే ఆయనలో అపర చాణక్యుడు మరోసారి తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నారా అనే అనుమానం కలగక మానదు అంటున్నారు విశ్లేషకులు. ఒకవైపు కూటమిని మరింత కాలం పదిలంగా ఉండేలా చూసుకుంటూనే మరోవైపు తన కుమారుడు లోకేషే రేపటి వారసుడు అని డిక్లేర్ చేసేలా భారీ ప్లాన్ వేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. కూటమిలో పవన్ ఏకైక ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఉగాది తర్వాత మంచి ముహూర్తం చూసి లోకేష్ను రెండవ ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నియమించనున్నారు. అదే సమయంలో జనసేనకు కూడా గిఫ్ట్గా నాగబాబుని మంత్రి చేయనున్నారని, దాంతో జనసేన కూడా ఏమీ అనలేని పరిస్థితి అని అంటున్నారు. నిజానికి నాగబాబును మంత్రిగా తీసుకోవడం వెనుక పవన్ ఆలోచనలు ఉన్నాయా లేక బాబు వ్యూహాలు ఉన్నాయా అంటే ఇప్పుడు అదే దాని మీద కొంత విశ్లేషణ జరుగుతుంది. నాగబాబుకు రాజ్యసభ సీటు ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించుకుంటే ఏ ఇబ్బంది వచ్చి ఉండేది కాదని అంటున్న వారు లేకపోలేదు. ఆయనను మంత్రిగా చేయడం అంటే పవన్ కూడా బంధుప్రీతికి తలొగ్గారు అని కామెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక టీడీపీ విషయానికి వస్తే కొత్తగా వచ్చేది ఏమీ లేకపోయినప్పటికీ ఆ పార్టీలో వారసత్వ పోకడలు సహజం. వారసత్వం విషయంలో టీడీపీ అధినాయకత్వం ఎప్పుడూ తప్పు అని మాట్లాడింది కూడా లేదు. కానీ జనసేన అధినేత అలా కాదు, అవినీతి వారసత్వ రాజకీయాలు అంటూ తన ఫిలాసఫీ వల్లిస్తూ వచ్చారు. ఇప్పుడు సడన్ గా నాగబాబు మంత్రి అంటే పవన్ ఈ విమర్శలకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక పవన్ కి ఇదే ఇబ్బంది అనుకుంటే నాగబాబుకు మంత్రి పదవి అన్న ఆఫర్తో పాటుగా నారా లోకేష్ కి ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ కల్పిస్తూ ప్రమాణం చేయించడం అంటే అసలు ఏమీ అనలేని పరిస్థితి ఉంటుంది అని అంటున్నారు. తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగాను అని అసలు జనసేన నేతలు అనలేరని అంటున్నారు. ఎందుకంటే అదే క్యాబినెట్లో తమ్ముడు డిప్యూటీ సీఎంగా, అన్న మంత్రిగా ఉంటే ఒప్పు అయినప్పుడు ఇది తప్పు ఎలా అవుతుంది అన్నది వెంటనే చర్చకు వస్తుంది. ఏ విధంగా చూసినా జనసేన స్మూత్గానే ఈ విషయంలో ఉండాల్సి ఉంటుంది. దాంతో కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్నట్లుగా నాగబాబుకు మంత్రి పదవితో పాటు లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దక్కుతుంది. దీనివల్ల క్యాబినెట్లో జనసేన ప్రాధాన్యత పెరగకుండా లోకేష్కి ప్రమోషన్ ఇచ్చి పైకి లేపినట్లు అవుతుంది. అంతేకాదు ఉప ముఖ్యమంత్రి ఒకరు కాదు ఇద్దరు అన్నప్పుడు ఆటోమేటిక్గా లోకేష్ కూడా హైలైట్ అవుతారు అని అంటున్నారు. టోటల్గా చూస్తే భారీ స్కెచ్తోనే టీడీపీ అధినాయకత్వం లోకేష్కి డిప్యూటీ సీఎం సీటుని రెడీ చేసి పెడుతుంది అనే చర్చ నడుస్తోంది.